ఈరోజు ఈ వేదిక మీదకి సగర్వంగా ఈమె రాగలిగారు. ఈమెను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. కష్టపడి పనిచేస్తుందన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే చిన్న వయసు నుంచే ఇలాంటివి చెయ్యాలని తనెంతో ఆశపడేది. చాలా సంవత్సరాలు తనెక్కడుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడే 2-3 సంవత్సరాల క్రితమే కలుసుకున్నాం. తన గురించి తెలుసుకున్నాం. ఇన్నేళ్లు తెలియకుండానే ఉండిపోయాం. ఈమె జీవితంలో సాధించడానికి మీరు ప్రార్థన చేశారు. ఈ రోజు కూడా ఈమె కోసం మీరు ప్రార్థించండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. అలాగే మా టైటన్స్ కూడా ఇవ్వండి. నా అందరూ ఈమెకి ఆశీర్వాదం తోడుగా ఎప్పుడూ ఉంటారు. తనకుంటుంది. ఎప్పుడూ మాతోనే ఉండాలని కోరుకోండి. తను మాతోనే ఉండాలి. కాకపోతే తను ఎక్కడైనా ఉంటుంది, ఎలాగైనా ఉండగలదు. ఆకలితో చచ్చిపోదని మాత్రం తెలుసు. మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలమ్మా. ఒకసారి మార్కెట్ డిమాండ్ కూడా తీసుకుందాం. మీ టైం స్టార్ట్ కాబోతోంది. %92 జనం ఈ ప్రోడక్ట్ చాలా అవసరమని చెప్తున్నారు. వెల్ జోయా మేడం, ఈ స్టేజ్ మీద మీకు టైటాన్స్ అయిన మా దగ్గర నుంచి మీకు ఏం కావాలి? నాకంటూ ఒక చిన్న ఫ్యాక్టరీ ఉండాలని కోరుకుంటున్నాను. అందులో కొంతమంది పని చేయాలి. అప్పుడు వాళ్ళకి ఆదాయం వస్తుంది. నా బిజినెస్ ని పెంచుకోవడానికి మిషనరీస్ ని కూడా కొనాలి. కాబట్టి 50 లక్షల వరకు అవసరం. 50 లక్షలకు బదులుగా మీరు ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? 3%. నేను సందేశ్ గారికి ఏం చెప్పబోతున్నానంటే, ఈక్విటీకి బదులుగా జస్ట్ మనం అందరం ఏదైనా కాంట్రిబ్యూట్ చేసి వీళ్ళ ఫ్యాక్టరీ లోపల అది ఇన్వెస్ట్ చేసామంటే, రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే అది చాలా బాగుంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను. మనం టిపికల్ గా అన్ని డీల్స్ లాగా టైటన్స్ లాగా దీంట్లో ఈక్విటీ అడగొద్దు. నాకైతే జోయాకి సపోర్ట్ చేయాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే, నా తరపు నుంచి నాకు తెలిసిన అన్ని విమెన్ కమ్యూనిటీస్లోనూ ఇంకా స్టోరీ టెల్లింగ్ ప్లాట్ఫామ్స్లోనూ జోయా కథ అందరికీ తెలిసేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక 5 లక్షల రూపాయలు మా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మీకు ఒక కాంట్రిబ్యూషన్ గా ఒక గ్రాంట్ లాగా ఇవ్వదలుచుకున్నాను, ఎలాంటి ఈక్విటీ ఎక్స్పెక్ట్ చేయకుండా. మనం వీరిని ఆవిడ స్పేస్ లోనే కళలు కలనిద్దాం. అలాగే వీరి యొక్క గ్రోత్ జర్నీలో ఆవిడకి కావలసినవన్నీ సమకూరుద్దాం. నేను చెప్పదలసింది ఇదే. బాగా చెప్పారు సార్, చాలా బాగా Thank you. చెప్పారు. ఏంలాగే నేను కూడా 5 లక్షలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ. దీని ద్వారా నిజం అవ్వాలని కోరుకున్న మీ కళ అనుకున్నంత వేగంగా అనుకున్న మార్గంలో నెరవేరుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మీకు 2 రకాలుగా సాయం చేయగలను. ఒకటేమిటంటే, నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. సో వాటి ద్వారా మిమ్మల్ని ఎలా ఆ మార్కెట్కి రీచ్ చేయగలుగుతానో ఆ విధంగా నేను హెల్ప్ చేస్తాను. ఇండోర్లో నాకు ఒక పెద్ద సెటపే ఉంది. అక్కడి నుంచి కూడా నేను ఒక 5 లక్షల రూపాయలు ఆర్డర్ని కమిట్ చేస్తాను. ఇండైరెక్ట్లీ మీకు కావలసిన ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఏ రకమైన సాయం కావాల్సి వచ్చినా, అంటే బ్రాండింగ్, మార్కెటింగ్, ఇండోర్లో మీరు రీచ్ అవ్వాలి అంటే అందులో మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నేను మీకు అలా సాయం చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. జోయా గారు, మీకు టైటన్స్ అందరి సపోర్ట్ దొరికింది, అందరి ఫండింగ్ దొరికింది, అందరి మెంటర్షిప్ దొరికింది, ఆర్డర్ కూడా దొరికింది సార్. ఆర్డర్ కూడా దొరికింది. రండి, చేతులు కలపండి. థ్యాంక్ యూ. చాలా మంచిది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ.